హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వాక్. ఇదిగోండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి కొబ్బరన్నం. మీలో ఎంతమందికి కొబ్బరన్నం అంటే ఇష్టం చెప్పండి. చాలా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్లో నేను ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఒక రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను చూపించిన సైజులో కట్ చేసుకొని ఇలా పాలు అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్తో అయితే వచ్చినాయి అనమాట. చిక్కగా అయితే తీసుకున్నాను. మళ్ళీ నేను వాటర్ అయితే వేయలేదనమాట. నేనైతే 2 గ్లాసులు అంటే 4 గ్లాసులు అయినాయి పాలు అయితే. అలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి. ఆ సైజు కొంచెం తీసుకున్నాను. పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 15 యాలక్కాయలు, 10 లవంగాలు, చెక్క అయితే తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇవి ఉంటే సరిపోతుంది, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత కుక్కర్లోనే నేను వండుతున్నాను. కుక్కర్ పాన్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. వేసి కొంచెం ఆయిల్ అయితే వేసాను. ముందుగా చెక్క అయితే వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత లైన్లో అన్నీ వేసేసుకోవాలి. నేను యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు అవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఆకు కూడా వేసేసాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. దీంట్లో వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇవి తప్ప ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసాను. దీంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటారు చాలామంది, బాగుంటుందని. ఇప్పుడైతే నేను వేయలేదనమాట. పచ్చిమిర్చి కూడా నేను ఒక 5 వేసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చిటికలో చేసేసుకోవచ్చు మనమైతే మాత్రం. చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం బాగా ఫ్రై అయినాయి అన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకోవాలి. ఎప్పటికప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది. అది వేసానమాట. అవి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత కొంచెంగా పసుపు వేసానమాట అండి. పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అయితే ఉప్పు కళ్ళు వేసాను. దీంట్లోనే ఫ్రై చేసుకోండి. ఉప్పు కళ్ళు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం సేపు కలపాలన్నమాట అండి. బాగా వేడి చేయకూడదు, కలుపుతూ ఉండాలి ఇదైతే మాత్రం. ఎందుకంటే అలా స్టవ్ మీద పెట్టి ఉంచేస్తే కనుక ఇవి విరిగిపోతుందన్నమాట. అందుకని కలుపుతూ ఉండాలి. టేస్ట్ అది చూసుకోండి. మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అది వేసుకోండి. కొంచెం ఉప్పగా అయితే ఉండాలి. మనం అంటే రైస్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. అందుకనే వాటర్ అయితే ఉప్పగా ఉండాలి. మనం బిర్యానీలోకి ఎలా వేస్తాం అలాగే అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇలా అయితే వేసుకున్న తర్వాత మనం కొంచెం గోరువెచ్చగా అవ్వాలన్నమాట అండి. మరీ ఎక్కువ బాయిల్ అయితే అవసరం లేదు. అయిన తర్వాత మనం ముందుగా నేను మామూలు రైసే, సోనా మైసూర్ రైస్ అనమాట, అది వేసుకున్నాను. నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అది 2 గ్లాసులు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకొని వెంటనే మనం లిడ్ పెట్టేసుకోవాలి. కుక్కర్ అయితే పెట్టుకొని నేనైతే ఒక 4 విజిల్స్ అయితే వేయించానండి. అంతే. 4 విజిల్స్కి మీకు కరెక్ట్గా 3 విజిల్ హైలో పెట్టుకొని లోలో ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా మీకు ఉడికిపోతుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు చికెన్ కర్రీ ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. సూపర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీ వాళ్ళకి పెట్టండి ఇంట్లో చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.